అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి అందరికీ బాండ్ పేపర్ ఇస్తే చాలా మంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు. కానీ వారు ఎవరు ఎన్ని మాటలన్నా ఏమి చేసినా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఇవాళ మనకి ఆ బోర్డును తీసుకురావటమే కాకుండా ఆ కార్యాలయాన్ని మన ఇందూరులోనే ఓపెన్ చేయటం, దానికి చైర్పర్సన్గా మన రైతు బిడ్డ అయిన పల్లా గంగారెడ్డి గారిని నియమించడం నిజంగానే వారి పట్టుదలకి ఇదొక నిదర్శనం. ఇవాళ కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం రైతులకి ఎంతో చేస్తూ ఉంది. రైతులు ఆదాయాన్ని పెంచాలి, 5 సంవత్సరాల్లో దాన్ని 2 చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇందూరులో ఇవాళ ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం, దీనికోసం ఎన్నో రాష్ట్రాలు కూడా ఎదురు చూసే, అది తమిళనాడు అయితే మహారాష్ట్ర అయితే మా దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. కానీ మన పార్లమెంట్ సభ్యులు పట్టుబట్టి ఆ బోర్డుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అన్నా పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉన్నారా? పసుపు రైతులు ఉంటే మన కార్యాలయం ప్రారంభమైంది, ఎంత జోసి ఉండాలి అన్నా. మన భూములేమో కోట్ల రూపాయలు వలుకుతున్నాయి, మన పిల్లలేమో దుబాయ్లో గల్ఫ్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. అవునా కాదా? ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మన బతుకులు మారుతాయి అన్నోళ్ళు భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఎంతో మందిని చూసినామన్నా, మన రాజకీయ నాయకుల్ని ఎన్నో పార్టీలను చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. కానీ మాటిస్తే తప్పకుండా బాండ్ పేపర్ రాసి అగో గదే పసుపు బోర్డు, గాయన్నే అరవింద్ గట్టిగా చప్పట్లతో ఆయనకు మద్దతు తెలుపుతామా? గట్టిగా అందరు కూడా. అన్నా నాకు తెలుసన్నా పసుపు రైతు పడ్డ కష్టం, ఆ కష్టానికి ప్రతిఫలమే ఒక బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ ఇలా బోర్డే కాదు, దాని ఆఫీసు, దాని చైర్మన్ ఇందూరు పసుపు రైతు బిడ్డని చేసిండు అన్న. ఆఫీసు కూడా ఇందూరు గడ్డ మీద పెట్టాడు. కాబట్టి అసంటోన్ని ఆశీర్వదించడానికి ఇంత దాకా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి కూడా, ఎందుకంటే అమిత్ షా గారు ఈ ప్రోగ్రాం అక్కడి నుంచి కూడా నడుస్తుంది, అక్కడ కూడా చూస్తున్నారు. కాబట్టి భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నా పోలీస్ అన్నలా చెప్తున్నా, ఈడికేది కాదు, ఆడ ముబారక్ దగ్గర కూపన్పల్లి దాటినాయి, ఇంకా లైన్లు ఉన్నాయి, వేలాది మంది ఉన్నారు. ఇందూరు పట్టణం నుంచి ఇంకా వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు. ఈ సభా స్థల దగ్గర అక్కడ వెనుక ఉన్న చెట్ల దగ్గర ఉంటారో ఎక్కడ ఉంటారో అందరినీ ఈ గ్రౌండ్ లో కలవడి చేయవలసిందిగా గౌరవ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మరొక్కసారి చెప్తున్నా, ఇది ఏ పార్టీది కాదు, ఏది ఏ వ్యక్తిది కాదు, ఇది మా రైతు అన్నది, మా పసుపు రైతు అన్నది 50 ఏళ్ల కళ ఈ రోజు నెరవేరుతున్న సందర్భంలో. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, తాతలు కలలు కన్నారు, తండ్రులు పోరాటం చేశారు, మన కళ నెరవేరింది ఈరోజు. కాబట్టే మీకు చెప్తున్నాను, గట్టిగా 2 చేతులతోని చప్పట్లు కొట్టి మన కళ నెరవేర్చిన నరేంద్ర మోడీకి గట్టిగా చప్పట్లు కొట్టురి. మరి నరేంద్ర మోడీకి ఒక్కడికి కొడితే సరిపోతుందా అన్న? బాండ్ పేపర్ రాసిచ్చి గుండాల చేతిలో ఎన్నోసార్లు అలా ఇంటి మీద దాడి చేసిరు, కారు మీద దాడి చేసిరు, తన మీద దాడి చేసిడు. అయినా వెనుకకి రాకుండా మనకు పసుపు బోర్డు తెచ్చిన అరవింద్కు గట్టిగా చప్పట్లు కొట్టురన్న.
ధరంపూరి అరవింద్ నాయకత్వం, ధరంపూరి అరవింద్ నాయకత్వం అంతే ఉంటుందా అన్న? మరి దాన్ని ప్రారంభం చేసేందుకు జాతీయ హోంశాఖ మంత్రి అపర చాణక్యుడు, భారత రాజకీయాల్లో తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాషాయమయం చేస్తున్న అమిత్ షా గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నా, మనం కొట్టే చప్పట్ల సప్పుడు